చేస్తాం విషయం చెప్పారా? మంత్రి గారు అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. అమ్మా కొద్దిగా దయచేసి సమయం పాటించండి. దయచేసి ఏదైతే పేద అంగన్వాడీకి పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా పనులు శరవేగంగా చేపట్టామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక వ్యక్తి తన స్వార్థంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేశారన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే పార్లమెంటు సమావేశాల కంటే ముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత సమావేశం పెట్టారు. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి పోలవరం మనం ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన దేశ పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్టును కూడా ఏ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని దిశ. అందులో కూడా క్వాలిటీ కాడ రాజీ లేదు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం PWC ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిపక్ష హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా సీట్లు జగన్ పార్టీకి ప్రజలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కానీ బాధ్యత లేకుండా వైసీపీ సభ్యులు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా దేశ. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు, అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. భూగర్భ జలాలు పెరగటం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ మేరకు వ్యయాన్ని ఆదా చేసుకున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. గత పాలకులు 32,000 కోట్ల కరెంటు ఛార్జీల భారం ప్రజలపై మోపారన్నారు. గత పాలనలో ట్రూ యాప్ భారం వస్తే తాము చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ చేశామని అన్నారు. 4,420 కోట్ల మేర ట్రూ యాప్ భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ యాప్ ఛార్జెస్ వేస్తే, భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మేము ఆ రోజు ఒకటే హామీ ఇచ్చాం. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం
నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సింహగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరపబడింది. ఇక ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు వేద పండితుల ఆధ్వర్యంలో అగమశాస్త్ర ప్రకారం కళ్యాణ ఘట్టాలు ప్రారంభమయ్యాయి. భక్తుల గోత్రనామాలతో సంకల్పం, విశ్వక్సేనారాధన, పుణ్యహావచనం, కంకరాధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్యధారణ కార్యక్రమాలు వేద మంత్రాల సాక్ష్యంతో కమనీయంగా నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటరావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం తిమ్మాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి ఒక ఆవుపై దాడి చేసింది. గంగవరం మండల పరిసరాల్లో బెంబోలెత్తిన పెద్దపులి అడ్డతీగల అటవీ ప్రాంతం వైపు పయనించి ఆవును గాయపరచడంతో అటవీశాఖ సిబ్బంది దానిని బంధించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. జవహర్ నగర్ లో ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ రజతోత్సవ స్నాతకోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క హాజరయ్యారు. వారితో పాటుగా డాక్టర్ రమేష్ రెడ్డి, ఉపకులపతి కాళోజీ నారాయణరావు, రమేష్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మమతా కౌశిక్, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీడీఎస్, ఎండీఎస్ కోర్సులను పూర్తి చేసిన 38 అండర్ గ్రాడ్యుయేట్, 12 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి నుండి డిగ్రీలు, ప్రత్యేక ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాలేజీ నాణ్యమైన విద్య అందిస్తున్నట్లుగా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. And with lots of love and respect to Sri Ajay Vishwaji and this institution. Though we have so many other engagements, we made it a point to attend this prestigious program, and particularly the students who are taking the certificate. Distinguished Chairman, Honorable Vice Chancellor of College in Naranjara University of Health Sciences, the Principal of the Army College of Dental Sciences, and I thank particularly for inviting me for this. CDS convocation, Dental College 2026 batch సంబంధించిన కాన్వకేషన్ ఇక్కడ రావటం జరిగింది. ఈ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ACDS approved its excellence in the profession and teaching students, and I'm really happy to participate in this, and it's one of the greatest. అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నరేందర్ నగర్ బస్తీ సమస్యలను పరిశీలించారు. అనంతరం అంబర్పేట గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, అంబర్పేట ఫ్లైఓవర్ పెండింగ్ పనులను పరిశీలించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫ్లైఓవర్ కింద మిగిలిన పనులను త్వరితగిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారని, త్వరగా స్పందించి పనులను ముగించాలని సూచించారు. ఆయన ఒక ప్రాంతంలో ల్యాండ్ యాక్విజిషన్ కోసం డబ్బులు మంజూరై ఉన్నప్పటికీ ఎంఐఎం పార్టీ మతపర రాజకీయాలు చేస్తుందని పేర్కొన్నారు. ఎన్ని ఉన్నాయి మా దగ్గర? 74 ఉన్నాయి. చనిపోయినాయి. లాంగ్ ఆబ్సెంట్ ప్లస్ మెడికల్ అన్ఫిట్ 3 చనిపోయింది. మొత్తం కలిపి 74 ఉన్నాయి. ఓకే, నేను మాట్లాడుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. చేపిస్తా బాబు, నేను చేపిస్తా. నువ్వు టచ్ చూసేస్తాను. ఆర్మీ గ్రౌండ్
చాలా బాగుంటుంది ప్లేస్ వేస్ట్. ఎందుకంటే మాకు ఇక్కడ ఏరియాలో ఏ ఫంక్షన్ చేయాలన్నా ఇక్కడనే చేస్తాం, వేరే మంది వస్తాం. మీరు మధ్యలో చేస్తే కాదు. ఏదన్నా క్రికెట్ పిచ్ చేయాలి సార్, సరే మరి ఇప్పుడు అనుకున్నా ఎన్నుకుంటే దయచేసి ఆగవచ్చు. నేను అడిగారు అదే సునీల్ అడుగు. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 5వ విడత ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో 29వ డివిజన్ తాపిమేస్త్రి కాలనీ, లంకపేట, కుమ్మరి రేవుల్లో నిర్వహించిన ప్రభుత్వ శిబిరాన్ని పరిశీలించారు. సభ్యత్వ నమోదులో ఎదురయ్యే సమస్యలను అడిగి తెలుసుకోవడం, అలాగే కార్యకర్తలకు నమోదు విధానం, భవిష్యత్తులో పొందే ప్రయోజనాలు, భద్రతా అంశాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ రామిశెట్టి కళ్యాణ్, అధ్యక్షులు మంగరాజు, సాధకులు పాల్గొన్నారు. మార్చి 10వ తారీఖు వరకు జరిగేటువంటి జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉద్యమీ కార్యక్రమాన్ని ఉధృతంగా ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్స్లో కూడా ఈ యొక్క క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున 29వ డివిజన్ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 29వ డివిజన్ రామశెట్టి కళ్యాణ్, మంగరాజు వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మరి ఇక్కడ కార్యక్రమాన్ని, ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే కేవలం 400 రూపాయలు మీరు చెల్లించి జనసేన పార్టీ కుటుంబంలో ఒక మెంబర్షిప్గా తీసుకొని జాయిన్ అయితే జనసేన పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుంది. అన్ని రకాలుగా మీరు ఇక్కడ లీడర్గా ఎదగడానికి కానీ, అదేవిధంగా ఏదైనా స్థానికంగా పోటీ చేయాలన్నా, లేదా పార్టీలో పదవులు పొందాలన్నా, మరి సమాజంలో గౌరవ విలువలతో కూడినటువంటి నాయకత్వం రావాలంటే జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి. మరి అదేవిధంగా ఏదైనా జాయిన్ అయినటువంటి సభ్యుడికి ఏదైనా ప్రమాదం జరిగితే, మరి ప్రమాదంలో ఏదైనా మరణించినట్లయితే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి బీమా వర్తిస్తుంది. అదేవిధంగా అంగవైకల్యం చెందితే ఒక 5 లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది. పూర్తిగా మరి పవన్ కళ్యాణ్ గారు అవినీతి నిర్మూలన కోసం చేస్తున్నటువంటి పోరాటానికి మనం అందరం కూడా బాధ్యత. ప్రకాశం జిల్లా మెదరమెట్ల గాంధీనగర్లో ఆపరేషన్ వజ్రపహార్లో భాగంగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇక దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ, అద్దంకి టౌన్ సిఐ సుబ్బరాజు, రూరల్ సిఐ మల్లికార్జునరావు నేతృత్వంలో 44 మంది సిబ్బంది పోలీస్ జాకీలంతో ఇళ్లు, దుకాణాలపై తనిఖీలు చేశారు. సరైన పత్రాలు లేని 40 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత డ్రగ్స్ వద్దు ప్రో నినాదంతో స్థానికులు, యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలతో ర్యాలీ నిర్వహించి మాదక ద్రవ్యాల ప్రభావాలపై ఆయన అవగాహన కల్పించారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉండమని, సానుకూల దృక్పథంతో విద్య, క్రీడలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో టమాటా రైతులు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నారని సిపిఎం పార్టీ నేతలు పేర్కొన్నారు. 25 కేజీల టమాటా మార్కెట్ ధరలు 50 రూపాయల వరకు పడిపోయి రైతు కూలీ డబ్బులు కూడా పొందకపోవడం, ఎకరాకు 2 లక్షల ఖర్చు పెట్టి పంట పండించినా నష్టంలో ఉండడం బాధాకరమన్నారు. ఇక రైతులు అప్పులు పెంచుకుని పంటను ట్రాక్టర్తో దట్టిపెట్టి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోల్డ్ స్టోరేజ్ నిర్మించి రైతుల గిట్టుబాటు ధరలో పంటను కొనుగోలు చేసి భరోసా కల్పించాలని డిమాండ్ చేసింది. టిఫిన్ చేసి వచ్చేస్తుంటే ఇంటికి వచ్చే గేటు లేదండి. ఈరోజు పాలకులు రైతే రాజు, రైతే గిట్టుబాటు ధరకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి అమ్ముకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. గ్రామం మేము టమాటా వేసాము, మదుపు ఎక్కువ పెట్టుబడి అయిపోయింది కానీ గిట్టుబాటు లేదు, ధర 50 రూపాయలు కూడా అయిపోయింది.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పోచెమ్మవాడలో సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో బొట్ల చాణుక్య డాక్టర్ల బృందం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో బీపీ, షుగర్, జనరల్ చెకప్, కంటి పరీక్షలు, గైనకాలజిస్ట్ సేవలు, మహిళలకు అలాగే ఉచిత మందులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంఘమిత్ర సేవా సమితి అధ్యక్షుడు బొట్ల సంపత్, కౌన్సిలర్లు మౌనిక హరీష్, పాసికంటి సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాడ ఏరియాలో సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ వైద్య శిబిరానికి ఇటీవలనే కౌన్సిలర్ ఎలక్షన్స్ అయ్యాయి. సో నూతన కౌన్సిలర్స్ అందరినీ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కి మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. వారి ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే ఈ రోజులలో చాలా మంది వారి యాక్చువల్ ఆరోగ్య సమస్యలను గుర్తించి వారిని ముందుకు తీసుకెళ్లడానికి మన బొట్ల సంపత్ గారు. బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లెర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లెర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని కలరాయనగూడ గ్రామంలో 100 ఏళ్లుగా ఉన్న వాగును భూమి సరిహద్దులో దౌర్జన్యంగా బూడిగా గణేష్ రావు ఆక్రమించారు. ఇక దీంతో గ్రామస్తులు జేసీపీ పరిణాపించారు. ఈ వాగు ఆక్రమణల వరదలు ఎక్కువగా రావచ్చని, కాలువల ద్వారా వరద నీరు గ్రామ కాలనీలోకి చేరవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు సమస్యను సరిగా పరిష్కరించమని కోరగా రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.
గవర్నమెంట్ రోడ్డు కొట్టుకుపోతే వెళ్ళేది మొత్తం ఇల్లు వానాడల్లా చేరు బియ్యం చేపించిన పనులు ఎవరికి అది ఎవడో వచ్చి వాగు పూడుతుందంటే అలా ఇక్కడ ఎంతమంది ఉంటే అడికి ఆ కళ్ళు ఉన్నాయా లేవా మాకు తెలియదు మేము చూడలే మా ఇయ్యే చేను మా ఆటలోనే ఉండే వాగు పువ్వులు ఎవరికాళ్ళు చాలా భయం అండి. మీరు ఏం చేస్తున్నారు కొట్టులేని ఏం చేస్తున్నాడు. బాపట్ల జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. 2 పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్ తరగతి గదులు, సౌకర్యాలు, హాజరు వివరాలను తెలుసుకున్నారు. ఇక శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో 35 మందిలో 28 మంది, రైలుపేట భాష్యం హైస్కూల్లో 235 మందిలో 45 మంది గైర్హాజరయ్యారని ప్రధానాచార్యులు సూపరింటెండెంట్ తెలిపారు. ఇక కలెక్టర్ సూచనల ప్రకారం పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఈఓ శ్రీనివాస్ సింగ్ కూడా హుటాహుటిన కేంద్రాలకు చేరుకున్నారు. బాపట్ల జిల్లా అభివృద్ధి ప్రణాళికకు జనగణన 2026 కీలకంగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎండీఓలకు సూచనలు ఇచ్చారు. కేంద్ర రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు జనగణన ఫలితాలపై ఆధారపడి ఉంటాయని, రానున్న 10 సంవత్సరాల కోసం ఇది తొలి మెట్టు అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక యాప్ల ద్వారా నాణ్యమైన, స్పష్టమైన గణన అవసరమని, శిక్షణ పొందిన అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓజీ గంగాధర్ గౌడ్, సిపిఓ షాలేమురాజు, ఉప కలెక్టర్ లవర్ణ, ఆర్డీఓ రూప్లి గ్లోరియా పాల్గొన్నారు. కంప్లీట్ చేద్దాం అనేది కాదు, మళ్ళా రాబోయే 10 సంవత్సరాలకి ఇది ఉంటుంది. చాలా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చాలా డిసిషన్స్ దీనిపైన ఉంటాయి. సో కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి చక్కటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. ఇవన్నీ కూడా yesterday we have shown them and we have taken them through the PPT also, how to do it in how to do it అనేది ఒక PPT కూడా రన్ చేసి చూపించాం సార్. that we have to do in ఇందాక మనం చూసినట్లుగా రూరల్ ఛార్జ్ రిజిస్టర్ లో లాగా అర్బన్ లో కూడా ఛార్జ్ రిజిస్టర్ ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో శ్రీ ఆది జాంబవ సహిత విశ్వేశ్వర విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఇక శ్రీ ఆది జాంబవంతుడి దేవాలయ అభివృద్ధి పునర్నిర్మాణంతో పాటుగా ఆది జాంబవంతుడి విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమంలో విగ్రహదాత దింటకుర్తి సంధ్యా మురళీకృష్ణలతో పాటుగా ఆలయ కులగురువులు, కుల పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. హరి ఓం శివం. ఎంతో చరిత్ర కలిగిన కొలనపాక క్షేత్రంలో ఉన్న మనం మరి నిన్నటి నుంచి అంటే మార్చి 6వ తారీఖు నుంచి 3 రోజుల పాటు 6, 7, 8 మార్చి రేహని దీక్షలో జరిగే ఆది జాంబవ విశ్వేశ్వర దేవాలయం పునఃప్రతిష్ఠ, పునర్నిర్మాణ కార్యక్రమం చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. 2వ రోజులో ఉన్నాం మనం ఇక్కడ. రేపు విశ్వేశ్వరుడు నంది సహితంగా, అదేవిధంగా భారతదేశంలో చాలా అరుదుగా ఉండే ఆది జాంబవం యొక్క విగ్రహ ప్రతిష్ఠ కూడా రేపు జరుగుతుంది. వీరితో పాటు గణపతి, వీరభద్రుడు, కుబేరుడు, ఆంధ్రప్రదేశ్ లో చాలా అరుదుగా ఉండే కుబేరు దేవాలయం కూడా ఇక్కడ మనకి ప్రతిష్ఠ జరుగుతుంది. వీరితో పాటు నవగ్రహాలు, జంట నాగుల యొక్క ప్రతిష్ఠ కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. అంటే ఈ క్షేత్ర మహత్యం గురించి నేను చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. కొలనపాక అంటే వీరశైవులకే కాదు, వైష్ణవులకు కూడా ఎంతో పవిత్ర క్షేత్రము. శైవ వైష్ణవులకే కాదు, జైనులకు కూడా చాలా పవిత్ర క్షేత్రం. సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాం. మాకు ఈ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ లో పుట్టిన ఆ దంపతులు శ్రీ శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ సంధ్య దంపతులు గారు విగ్రహదాతలుగా ముందుకు రావడం,
ఇక్కడ యావత్ జాతిని ఐక్యం చేయడం, అన్ని కులాల సహకారంతో విగ్రహాలే కాకుండా భోజనాలు కూడా పెట్టి మా వారందరికీ పూర్తిగా సహకరించిన మా గురువర్యులు దింటకుర్తి మురళీకృష్ణ సంధ్యా మేడం గారులకు నేను మరొకసారి చేతులు జోడించి కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నా. అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు కనిపిస్తారన్నారు. సంస్కరణల వల్లే మన దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రైసీనా డైలాగ్ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ఇక కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తున్నట్లుగా చెప్పారు. భవిష్యత్తులో గ్లోబల్ కమ్యూనిటీకి సేవ చేస్తే సామర్థ్యం భారత్కే ఉందన్నారు. విభిన్నంగా ఆలోచించే వారి కోసం అమరావతిలో క్రియేటివ్ సిటీ నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు. One beautiful city. It will be every person on the globe is going to talk about it. That is how we are doing. Hyderabad was brownfield city. It is a greenfield city. You name greenery, you name green energy, blue, and also all ducts will be with a very clearly. In a ducts, all utilities will go on duct. Like that, everything perfectly. Technology, we are going to use it at most efficiently. Finally, pollution-free capital. Anybody wanted to live long, you come, I am offering Amaravati the best place to live. That is what I am going to build, one of the best cities in the world. No, I am convinced that about it. Straight away you can come to Amaravati. There is no better than that. Chief Minister, we also are Now I am organizing in Amaravati. If you see in IT, majority are Indian origin. Either Google or Microsoft, IBM, any other company for that matter. Now we are starting in Amaravati Global Leadership Center. With CAI, Confederation of Industry, and also Government of Andhra Pradesh, we are working together. I can say legacy, tolerance, discussion through dialogue. Our government, both state governments and also central government, are working very well. It is a cooperative federalism. That is where our growth rate is very impressive growth rate. If you can see 7+, there is an opportunity to grow 10+ also. Our Honorable Prime Minister, all of you have seen, is a కడప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డిఎంహెచ్ఓ నాగరాజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టారు. ఆఫీసు నుంచి ప్రారంభమైన ర్యాలీ ఐటీఐ సర్కిల్ వరకు సాగింది. డిఎంహెచ్ఓ నాగరాజు మహిళల గౌరవం అవగాహన కోసం ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని, దీని గుర్తుగా తెల్ల దుస్తులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ఆఫీస్ సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఓకే సార్. వాళ్ళని లేడీస్ అందరినీ గౌరవిద్దాము అనే దీంతో ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ రోజు అందరూ ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరూ కంపల్సరీ మన స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి. అలానే ప్రతి ఒక్కరూ మంచి వృద్ధిలోకి వచ్చేటట్లు ప్రతి ఒక్కరూ సాయపడాలని చెప్పి కోరుకుంటూ
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్ధిదారుల అవగాహన కార్యక్రమం పట్టణంలోని హోటల్ మారుతి ఇన్లో నిర్వహించారు. జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, ఎల్టీఎం రామ్ గోపాల్, పోస్టల్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర యాదవ్, స్కిల్ డెవలప్మెంట్ మేనేజర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు లబ్ధిదారులకు పథక వివరాలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణ అభివృద్ధి పథకాల సద్వినియోగం ద్వారా ఆర్థిక ఎదుగుదల, ఉపాధి, వ్యాపారాభివృద్ధి సాధ్యమన్నారు. ఇక లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల కోసం అవసరమైన మెలకువలు నేర్చుకోవాలని అధికారులు సూచించారు. వచ్చింది కదా సరే, కొన్ని లక్షల మంది అప్లై చేశారు, వచ్చినాయి ఎందుకు ఇచ్చింది? ఈ పరికరాలు ఏదైతే వచ్చినాయో దాన్ని మీరు ఇంకా 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 మెరుగైన పని చేయాలని ఉద్దేశంతో మీకు లైసెన్స్ తీసుకొచ్చుకుంది కొత్త కనిపెట్టాలంటుంది. అలాగే ఒక కార్పెంటర్ ఏం చేశాడు, నైపుణ్యాన్ని చెప్పేసి తలుపు జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల కేంద్రం నెల్లూరు. మీరు ట్రైనింగ్ అయినప్పుడు నేను వచ్చి ఉంటాను. కొన్ని బ్యాచ్లకు మాత్రం నాకు చాలా బ్యాచ్లకు వచ్చి ఉంటాను, నన్ను చూసిందో లేదో. ఈ పిఎం విశ్వకర్మ ఇంతకుముందే చెప్పారు. ఎప్పుడు 17 సెప్టెంబర్ 2023లో మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వృత్తులకు అంటే ఈ 18 ట్రేడ్స్ ఉన్న వృత్తులను డెవలప్ చేయడానికి అంటే అభివృద్ధిలోకి స్టేజ్ 3 ఉంటుంది. స్టేజ్ 1 ఏంటంటే ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ, అర్బన్ అయితే మున్సిపాలిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మిమ్మల్ని ఈ వృత్తుల్లో మీరు చేస్తుండ్రా, ఎందుకంటే ఇది గురు శిష్య పరంపర అంటే మనం ఏదో ఇప్పుడే పెడితే ఇవ్వడానికి లేదు, వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాబట్టి. నిర్మల్ జిల్లాలో మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులు ఉద్యోగులకు కలెక్టరేట్ ప్రాంగణంలో క్రీడా పోటీలు ప్రారంభించారు. మహిళా ఉద్యోగులు ప్రతిరోజు క్రీడల్లో పాల్గొని శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందాలని కలెక్టర్ సూచించారు. లెమన్ అండ్ స్పూన్, క్యారమ్ బోర్డ్, చెస్ వంటి పోటీలు నిర్వహించగా ఆర్డీఓ రత్న కళ్యాణి, సిపిఓ జీవరత్నం, ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. Yes, good. Good. ప్రకాశం జిల్లా సింగరాయకొండ అంబేద్కర్ గురుకులాలలో మంత్రి డిఎస్బివి స్వామి ఆకస్మిక తనిఖీ నిర్వహించి మెకనైజ్డ్ కిచెన్ పరిశీలించారు. ఆధునిక వంట పరికరాలతో ఏర్పాటు చేసిన మెకనైజ్డ్ కిచెన్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 14 బెంచ్ మార్క్ అంబేద్కర్ గురుకులాల్లో విద్యార్థులకు పరిశుభ్రత, నాణ్యమైన పోషకాహారం అందించడానికి ఆధునిక వంట సౌకర్యాలను కల్పించింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి. లోపలికి ఏంటంటే ఇది ఎట్లా తీసేసుకొని మీరు ఆయిల్ కర్నూలు జిల్లా ఆదోనిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ నివాసంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మహిళలు కలిసి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర సహజ నిర్మాణంలో అత్యంత కీలకమని, ప్రతి రంగంలో తమ ప్రతిభతో ముందుకు సాగుతూ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహిళల గౌరవం, భద్రత, సమాన హక్కులు కలిగిన సమాజానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంట్లో ఉద్యోగము, బయట ఉద్యోగం, బట్ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, మా అమ్మ ఏం చేయట్లేదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు మన మహిళా దినోత్సవం లాగే జరుపుకోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, ఈరోజు ఎగ్జాంపుల్ నేను ఈ రాజకీయ రంగంలోన మహిళలు రాణించడం అనేది చాలా చాలా కాబట్టి అప్పుడు జరిగింది, అదే చెప్తున్నా, అప్పుడు జరిగింది. ఇప్పుడు అట్లాంటివి జరగకూడదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. మన వృత్తుల్లో మనం చాలా నీతి నిజాయితీగా ఉంటే ఎవరు ఏమి మనం చేయలేరు కాబట్టి అందరం సంతోషంగా ఉందాం. వన్స్ అగైన్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా ప్రత్యేకంగా కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.